ఇక డీటెయిల్స్ చూస్తే విజయ్ కు గవర్నర్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానం పలికారు. దీంతో రేపు ఉదయం 10 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే ప్రొసీజర్ పత్రాలను ముందే తీసుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నారు. 3 సార్లు జరిగిన అంశాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా టీవీకే కూటమి నేతలు చాలా జాగ్రత్త వహించారు. గవర్నర్ కార్యాలయం ఇచ్చే డాక్యుమెంట్స్ తీసుకున్నాకే విజయ్ బయటకొచ్చారు. ఇక సీఎం పీఠం కోసం విజయ్ నానా తంటాలు పడ్డారు. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసిన టీవీకే అధినేత తన మెజార్టీని నిరూపించుకోలేకపోయారు. అయితే 4వసారి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. తాజాగా వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో తమకు సంఖ్యాబలం 120కి చేరిందని తెలిపారు. ఆయా పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను గవర్నర్కు సమర్పించారు. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చిన లేఖలను నిన్న కలిసినప్పుడు గవర్నర్కు అందజేశారు టీవీకే అధినేత విజయ్. అయితే ఈసారి సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. దీంతో తమిళనాడులో టీవీకే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఇక విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి తమిళనాడు రాజకీయ చదరంగానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వంశీ. మొత్తంగా చూస్తున్నాం రాజకీయ చదరంగంలో ఇక మొత్తానికి ఫైనల్ గా రాజుగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలన్నింటినీ, ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా కొంత హైడ్రామా జరిగినప్పటికీ, నాటకీయ పరిణామాలు జరిగినప్పటికీ అంతిమంగా తమిళ ప్రజలు ఈ ఎన్నికల్లో ఏం కోరుతున్నారో అదే జరిగింది. ఎందుకంటే ఈసారి తప్పకుండా తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. అటు ఏఐడిఎంకే కూటమి కానీ, ఇటు డిఎంకే కూటమిని కానీ అనేక దశాబ్దాలుగా వాళ్ళ పరిపాలనను, వాళ్ళ నాయకత్వాన్ని చూశారు. కాబట్టి ఈసారి వాళ్ళిద్దరూ కాకుండా ఇంకా కొత్త వారు వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన అందించగలుగుతారా అనే ఒక ఆశాభావంతో తమిళ ప్రజలు విజయ్కి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. అయితే విచిత్రంగా ఎక్కువ సీట్లు కట్టబెట్టినప్పటికీ మెజారిటీ మాత్రం అందించలేకపోయారు. సో 8 అంటే ఒకటి రాజీనామా చేస్తే 107 సీట్ల వరకు తమిళ ప్రజలు కట్టబెట్టినప్పటికీ ఇంకొక 10-11 సీట్లను మాత్రం విజయ్ తను సొంతంగా సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తమిళనాడులో. వాస్తవంగా అంటే వంశీ మనం చూస్తుంటే ఒక 5-6 రోజుల నుండి, అంటే 4th నాడు కౌంటింగ్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తమిళనాడులో అనేక నాటకీయ పరిణామాలు జరిగినట్లు మనకు కనిపిస్తుంది. మీడియా హడావుడి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, తమిళనాడులో హంగు రావడం ఫస్ట్ కారణం. నెంబర్ 2 కారణం ఏంటంటే విజయ్ ఒక క్రేజ్. అంటే మిగతా రాష్ట్రాలలో అయితే ఇప్పటికే రాజకీయాలలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంకి వచ్చారు, అధికార పక్షంలో ప్రతిపక్షంలోకి పోయారు. అదిగాక ఉన్న వాళ్ళు మళ్ళీ పాండిచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ ఉన్న వాళ్ళే మళ్ళీ కంటిన్యూ అయ్యారు. కానీ తమిళనాడులో మాత్రం ఒక కొత్త తరం రాజకీయ అరంగేట్రం చేసింది. ఆ ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ఏకంగా అధికార పీఠాన్ని హస్తగతం చేసుకునే ఒక మార్పు జరిగింది. సహజంగానే ఒక సినిమా తార పట్ల క్రేజ్ ఉంటుంది, గ్లామర్ పట్ల ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. దాంతో పాటు హంగు అసెంబ్లీ రావడంతో యావత్ దేశం కూడా మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు, దాని ఫలితాలు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది చాలా తక్కువ పట్టించుకొని ఈ విషయం పట్ల మాత్రం చాలా ఎక్కువ ఆసక్తి చూపింది. దానికి తగ్గట్టుగానే అనేక నాటకీయ పరిణామాలు కూడా జరిగాయి. వంశీ, మనం ఒకటి గమనిస్తే ఇలాంటి నాటకీయ పరిణామాలు అనుకోవచ్చు, లేకుంటే ఇటు వాళ్ళు అటు పోవడం, అటు వాళ్ళు ఇటు రావడం, ఇలాంటివన్నీ హంగు అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎక్కడైనా జరిగే ఒక కామన్ థింగ్. ఎందుకు అంటే ఎన్నికల ముందు ఏ పార్టీకి ఆ పార్టీకి పోటీ చేశారు, ఏ కూటమికి ఆ కూటమికి పోటీ చేశారు. హంగు అసెంబ్లీ వచ్చినప్పుడు తప్పకుండా ఒక కూటమిలోంచి, ఒక పార్టీలోంచి పోటీ చేసిన వాళ్ళు తప్పకుండా ఇంకొకరి వైపు మళ్ళాల్సి వస్తుంది, జంప్ కావాల్సి వస్తుంది. జంప్ కావాల్సి వచ్చినప్పుడు అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు, అనేక విషయాలు ఉంటాయి. ఆ క్రమంలో మనకు అంత హైడ్రామా కనిపించింది. వాస్తవంగా విజయ్కి ఎవరు మద్దతు ఇవ్వాలి? ఆ రోజు వరకు విజయ్ని వ్యతిరేకించిన వాళ్ళు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, పిఎంకే, మన మిగతా 2 పార్టీలు కూడా ఈ డిఎంకే కూటమిలో ఉన్నాయి. వాళ్ళు అంతవరకు ఉన్న స్టాలిన్ పట్ల ఉన్న లాయల్టీని తగ్గించుకొని, లేకుంటే దాన్ని వదులుకొని విజయ్ పట్ల కొత్తగా లాయాలిటీ చూపెట్టాలి ఇప్పుడు. కాబట్టి తప్పకుండా కొంత తర్జన భర్జన అవుతుంది. విత్ ఇన్ ది పార్టీలో చర్చ జరుగుతుంది, అది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు జాతీయ పార్టీలు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలి. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాబట్టి ఆ కూటమిలో కూడా చర్చ జరగాలి. దాంతోపాటు అప్పటి వరకు ఉన్న స్నేహితుడు స్టాలిన్ వదులుకోవాలి.
కొంత సంశయం ఉంటది. కాబట్టి స్టాలిన్ కూడా మిగతా పార్టీలో టీవీకి మద్దతు ఇస్తాను కానీ అభ్యంతరం చెప్పను అనడంతో వీళ్ళ లైన్ క్లియర్ అయింది. ఇవన్నీ జరగడానికి డెఫినెట్ గా కొంత టైం పడుతుంది. 5-6 రోజులు 4-5 రోజులు అనేది నిజంగా కూడా చాలా తక్కువ టైం. ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్లో కానీ ఇక్కడ కేరళలో కానీ అస్సాంలో కానీ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ అక్కడ ఇంకా ముఖ్యమంత్రి డిసైడ్ చేయడం లేట్ అవుతున్నది. మీరు గమనిస్తే కేరళలో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే అక్కడ ముఖ్యమంత్రి డిసైడే కాలేదు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే అంగ అసెంబ్లీ లేకున్నా క్లియర్ కట్ మెజారిటీ వచ్చినా ఒక పార్టీనే ముఖ్యమంత్రిని డిసైడ్ చేయలేకపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక అంగ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఇంకో పార్టీకి ఓటేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఏదేమైనా అంతిమంగా విజయ్ కి అనుకూలంగా జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. తమిళ ప్రజలు కోరుకున్నట్టు, తమిళ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నట్టు, విజయ్ పాలన ఎట్లుందో చూడాలనుకున్నట్టే అక్కడ జరిగినాయి. మొత్తం మీద శుభం కార్డు పడింది ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ రాబోయే కాలంలో మనం చూడాలి. వంశీ, థ్యాంక్ యూ విజయ్ సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.